లేదు కంపల్సరీ మూసి పునర్జీవన చేస్తా, అభివృద్ధినే చేస్తా అని చెప్పేసి అంటారు. నిన్న ఖమ్మంలో కూడా చూసినాం. చాలా దాదాపు వేల కుటుంబాలని చూసి ఏంటమ్మా ఒకవేళ వస్తే ఆగేది లేదంటే మేము కూడా ఆగేదే లేదు. మేము కూడా వ్యతిరేకమే. ఈ రెండే పనులు ఆయనకి ఇబ్బంది లేకుండా చెప్పిన నేనైతే నాకు దోసింది నేను చెప్పిన. నువ్వు ఆ ఖర్చు పెట్టకు, కష్టపడకు, నీళ్ళలో విషమన్నా కలుపు, లేకపోతే మేము రోడ్డు పోటు అనుకుంటాం, బుల్డోజర్ తీసుకొని అన్నారా. రెండే పనులు నీకు చెప్పింది. ఎక్కువ మాట్లాడలేను నేను. నాకు ఎక్కువ మాట్లాడడానికి ఆయాసం వస్తుంది, చేతనైతే లేదు. 86 సంవత్సరాలు నాకు. అంటే ఇంతమంది బాధలు వాళ్ళ దృష్టికి కనిపించట్లేవా? అంటే ఇంతమంది ఏడుస్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఓట్లేస్తే గెలిచే నాయకులే వాళ్ళు. అదే నేను అడుగుతున్నా. ఇప్పుడు శాస్త్రం చెప్తారు చూడు, అన్నం పెట్టేటో భూ పెట్టేటోకే పెట్టాలంటారు. ఏదో అమ్మకి అన్నం పెట్టలేదు. వెనకటికి భూ పెట్టేటోళ్ళకే గలీజ్గా ఉంది ఈ ఊర్లలో మాట ఇది. భూ పెట్టేటోళ్ళకే పెట్టాలని. భూ పెట్టేటోళ్ళ గాజులే లెక్క ఉంటుంది వాళ్ళకు, ఇతరుల గాజులు లెక్క. మేము ఏం శాతగాని వాళ్ళం అనుకొని మా దగ్గర వస్తున్నాడా? ఇట్లా రోడ్డు పొంటి నది పొంటి గూలగొట్టిండు చూడు. నది కాదు, మూసి పొంటి గూలగొట్టిండు. పాపం గోడో అని గోడాడు. అయ్యా ఒక్క దోమను చంపాలంటే ఎంతో దోమ అంటే అపకారం మనకు కరుస్తుందని చంపుతాం. ఒక సీమను చంపాలంటే బుద్ధి పుట్టదు. పాపం దానంతలో అది పోతుంది, మనం ఎందుకు చంపాలి దాన్ని అనుకుంటాం. ఏ దాన్ని అయినా కూడా చంపాలంటే, ప్రాణం తీయాలంటే మనసు ఒప్పదు. ఒక్క చిన్న ప్రాణం తీయాలంటే, ప్రాణం అందరి లోపల ఒక్కంతే ఉంటుంది, కానీ ఆ చిన్న జీవిని చంపాలంటే మనసు ఇంత 1000 మందిని చంపాలని నీకెందుకుంది?